ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు నవ్య ఇంపీరియల్ గార్డెన్స్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన డెమో హౌస్ అండి. ఇది కేవలం ఒక ప్లాటింగ్ వెంచర్ మాత్రమే కాదు, ఇది ఒక ప్రాపర్ వీకెండ్ గేట్వే కమ్యూనిటీ అండి. చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఇల్లు కడితే ఎలా ఉంటుంది అని. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించబోయే ఈ డెమో హౌస్ అండి. చూడండి ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో, చుట్టూ గ్రీనరీ, ఓపెన్ స్పేస్, సిటీ నాయిస్ లేకుండా ఇలాంటి కాన్సెప్ట్లో ఉన్న హౌస్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. హైదరాబాద్లో ఉండి వీకెండ్లో వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఉండదండి. ఈ డెమో హౌస్ థింగ్స్ ప్రూవ్ చేస్తుంది. ఇది ఇది పేపర్ ప్రాజెక్ట్ కాదు, ఇది రియల్ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాజెక్టు. బిల్డర్స్ సీరియస్గా వర్క్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి లేదా ఫ్యూచర్ రిటైర్మెంట్ హోమ్ ప్లాన్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అండి. ఇక్కడ మీరు ప్లాట్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్తో ఇల్లు కట్టుకొని సిటీ లైఫ్లో స్ట్రెస్, ట్రాఫిక్, పొల్యూషన్ నుండి బయటకు వచ్చి నేచర్లో పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇలాంటి కమ్యూనిటీ అనేది చాలా రేర్ అండి. హౌస్ కవర్ చేస్తున్నాను చూడండి. హౌస్లో డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా, అదేవిధంగా కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక బెడ్రూము, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. మనకి వుడెన్ కాటేజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ వుడెన్ కాటేజెస్ అండి. చాలా మంచి వాతావరణంలో, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మంచి హౌసెస్ అయితే డెమోకి కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి లివింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను. వీకెండ్ గేట్వే కాన్సెప్ట్లో ఈ హౌస్ అయితే డెమోకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లొకేషన్ డీటెయిల్స్ అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ఒకసారి వీడియో కంప్లీట్గా చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకి బయట మీ గార్డెన్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి. గార్డెన్ ఏరియా కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్విమ్మింగ్ పూల్స్, లాన్ ఏరియాస్, అదేవిధంగా చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఇలా ఎన్నో అద్భుతమైన కన్స్ట్రక్షన్స్, క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఈ వెంచర్లో ఈ హౌస్కి అయితే కట్టడం జరిగింది. ఇక్కడ ఒక క్రాడల్ కూడా కూర్చోడానికి కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. మనకి నేచర్లో పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇలాంటి కమ్యూనిటీ అనేది చాలా మందికి అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ చుట్టూరా మనకి గార్డెన్ అయితే డెకరేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు హోర్డింగ్ కవర్ చేస్తున్నాను కదండి. హోర్డింగ్లో ఏదైతే మనకి డిజైన్ అయితే ఉందో అదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 120 ఎకరాస్లో మెగా ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసరికి జహీరాబాద్ టౌన్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి రోడ్స్ అయితే చాలా వైడ్ రోడ్స్ అండి. 80 ఫీట్స్, 60 ఫీట్, 40 ఫీట్ రోడ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రాపర్ ప్లానింగ్తో ఈ వెంచర్ అంతా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి క్లియర్ ప్లాట్స్, డెమోక్రైజేషన్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ స్పేసెస్తోని ఈ వెంచర్ అనేది చాలా మంచి వెంచర్ అయితే తీసుకురావడం జరిగింది. అన్నీ వెల్ డిజైన్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వెంచర్ ఫ్యూచర్గా రెడీ అవుతుంది. ఎందుకంటే మనకి బిగ్గెస్ట్ రీజన్ జహీరాబాద్ నిమ్స్ జోన్ అండి. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ 13,000 ఎకరాల్లో మనకి ఒక మెగా ఇండస్ట్రీ సిటీని డెవలప్ చేయబోతున్నారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిమ్స్ జహీరాబాద్ సిటీని డెవలప్ చేస్తున్నారండి. దీనివల్ల మనకి ఆల్రెడీ హుండై కంపెనీ, అదేవిధంగా వెమ్ టెక్నాలజీస్ లాంటి బిగ్గెస్ట్ కంపెనీస్ ఆల్రెడీ మనకి ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేశాయి. ఒక ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనకి జాబ్స్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. జాబ్స్ వల్ల ఖచ్చితంగా మనకి పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కడైతే మనకి పాపులేషన్ పెరుగుతుందో అక్కడ హౌసెస్కి డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ ప్రైస్ అనేది హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్స్ వల్ల మనకి ఇక్కడ లక్షల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఫ్రెండ్స్. అది బిగ్గెస్ట్ రీజన్ అండి ఈ ఎంటైర్ బెల్ట్లో ల్యాండ్ వాల్యూ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి.
ఈరోజు మీరు తక్కువ ప్రైస్లో ప్లాట్స్ అయితే కొనగలుగుతున్నారు, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మనకి సేమ్ ప్లాట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా మారబోతుందండి. ఆల్రెడీ కొన్ని ప్లాట్స్లో మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు కవర్ చేస్తున్నాను చూడండి. వన్ మోర్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్టు, డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇది ఒక సేఫ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి సేఫ్ అయిన ప్రాజెక్టు. ది నవ్య ఇంపీరియల్ గార్డెన్స్ అనే ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. చుట్టూరా మీకు గార్డెన్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. గార్డెన్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ మనకి 4-5 ఎకరాస్లో చాలా గార్డెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఈ వెంచర్ అనేది చాలా మంచిగా డిజైన్ చేశారండి. మనకి ఆల్రెడీ 2 డెమో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వీకెండ్ గేట్వే కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు సిటీకి దూరంగా. అదేవిధంగా మనం ఈ హౌసెస్ని రెంట్కి కావాలన్నా ఇచ్చుకునే కాన్సెప్ట్లో ఈ వెంచర్ అయితే డెవలప్ చేస్తున్నారు. మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి మీకు గార్డెన్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి ప్లాట్ డైమెన్షన్స్ కూడా మనకి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి 250 గజాల నుంచి ప్లాట్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్ టు మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. చుట్టూరా మీకు వెంచర్ కవర్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఓవర్ వ్యూ ఆల్రెడీ మనకి బ్లాక్ టాప్ రోడ్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏవైతే మనం చెప్పామో అలాంటి డెవలప్మెంట్స్ 100% మనం డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ బిల్డర్స్. మంచి వెంచర్ ఈరోజు అయితే మీకు తీసుకురావడం జరిగింది. మినీ ఊటీగా పిలువబడే జహీరాబాద్ని మనకి అంత దగ్గరలో ఉన్న పీస్ఫుల్ ప్రాంతంలో ఈ వెంచర్ అయితే డెవలప్ చేస్తున్నారండి. ఖచ్చితంగా నిమ్స్ ఏరియా వచ్చిందిగా కాబట్టి జాబ్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి ఫ్రెండ్స్. జాబ్స్ వల్ల మనకి పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరగడం వల్ల ఖచ్చితంగా మనకి ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తుంది ముంబై హైదరాబాద్ నేషనల్ హైవే 65 అండి. జహీరాబాద్ ఈ హైవేకి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్గా నిమ్స్ ఏరియా మనకి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన వెంచర్ నుంచి నిమ్స్ వచ్చేసరికి 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 2 అవర్స్లో ఈ వెంచర్కి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారిడార్లో మనకి లాజిస్టిక్ పార్క్స్, వేర్ హౌసెస్, ఇండస్ట్రీస్, న్యూ టౌన్షిప్స్, ఫుల్ స్పీడ్ డెవలప్ అవుతున్న వెంచరు ఈ కారిడార్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇది జస్ట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే కాదు, ఇది ఫ్యూచర్ గ్రోత్ కారిడార్ ఇన్వెస్ట్మెంట్. సో ఫ్రెండ్స్, డెమో హౌస్, ప్రాపర్ వెంచర్, నిమ్స్ గ్రోత్, హైవే కనెక్టివిటీ అన్నీ కలిసిన ప్రాజెక్ట్ అంటే నవ్య ఇంపీరియల్ గార్డెన్స్రే అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సైట్ విజిట్కి డెమో హౌస్ చూసి డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.